స్పందించకపోయినా ప్రతి క్యాంపస్ దగ్గరికి ప్రైమ్ లైన్ ద్వారా వెళ్తాం. ఒక నిమిషం, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారు. రఘుపతి నాయుడు గారు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఒకటి సార్, ఎడ్యుకేషన్ బాగుండాలి, అట్ ది సేమ్ టైం ఏంటి ఇప్పుడు పూర్వకాలంలో ఏంటంటే చాలా వరకు ఎడ్యుకేషన్ అంటే ఫ్యాషన్ గా ఉండేదండి. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది 10 మందికి పంచడానికి కాదండి, మనం సంపాదించుకోవడానికి తయారైపోయింది సార్. కరెక్ట్. ఎందుకంటే మేము చదువుకున్నాం సార్, ఎంతో కష్టపడి ఎన్నో బుక్స్ రెఫర్ చేస్తే గాని చాలా కష్టపడి ఎంతో చెమటూర్చి నానా బాధలు పడి ఆ కష్టం వల్ల 10 మందికి మంచి చేయాలని అనుకునేవారు. ఓకే. కానీ ఆ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఒక యూపీ స్కూల్ అండి, ఒక యూపీ స్కూల్ పెట్టాలంటే దానికి ఎన్ని గదులు ఉండాలి, ఎంతమంది టీచర్లు ఉండాలి, అట్ ది సేమ్ టైము దాని విట్టింగ్ లో ప్లే గ్రౌండ్ ఉందా లేదా అని చూపిస్తాం. దాని చుట్టుపక్కల ఏరియాలో ఏంటంటే అసాంఘ కార్యక్రమాలు చేయకుండా ఉండేందుకు ఎటువంటి అంటే డ్రగ్స్ ఇట్లాంటివి ఏవి అమ్మకం చేయకుండా ఉండేటట్లు అది చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వ అధికారి. ఒక ఎంఈఓ మీద ఉన్న డిఈఓ, డిస్ట్రిక్ట్ కలెక్టరు, అసిస్టెంట్ కలెక్టర్స్ వీళ్ళు చూసుకోవాలి సార్. వీళ్ళు అందరూ గవర్నమెంట్, నేను గవర్నమెంట్ లోనే ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు నేను ఎక్కడ చదివిస్తాను సార్ చెప్పండి. మీరు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరా? అవును సార్. రైట్. నేను నా పిల్లల్ని ఎక్కడ చదివిస్తాను సార్ చెప్పండి. ఖచ్చితంగా నా ఇదే కంటిన్యూటీ అయింది అనుకోండి, నా దగ్గర నేను చదివించుకోండి సార్. అంటే నన్ను నేను నమ్మటం లేదు. ఓకే. సో బయట వాడిని నమ్ముతానా, కానీ నేను ఎక్కడ చదువుకున్నాను, గవర్నమెంట్ కాలేజెస్ లోని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చాను. అంటే నేను ఎన్నో ఎగ్జామ్లు రాసి సంపాదిస్తే గానీ ఈ పొజిషన్ రాలే. కానీ ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అలాగని ఏ మాస్టర్లు ఐ ఫెల్ట్ వెరీ సారీ టు సే దట్, ఎందుకంటే ఏ మాస్టర్ని నేను కించపరిచి మాట్లాడటం లేదండి, ఏ ఒక్క నిరుద్యోగ వ్యక్తిని కించపరిచి మాట్లాడటం లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న మాస్టర్స్ ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒక పాఠం బట్టి పట్టుకుని వచ్చేసి చెప్పేస్తే పిల్లాడికి అర్థమైందా లేదా అని సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపోవడమే. మాస్టర్ అక్కడ పిల్లాడు లేచి అడిగితే ఎటువంటి రెస్పాన్స్ అందులో ఉంటుంది, బుక్ లో ఉంటుంది, చూసుకో. రఘుపతి నాయుడు గారు, మీరు ఒక ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రైమ్ లైన్ 30 రోజులుగా ఈ కథనాలను తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దందాన్ని అరికట్టడానికి టోటల్ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి చెప్తుంది. ఒక ప్రొఫెసర్ గా మీరు ఏం సలహా ఇస్తారు చెప్పండి? మొత్తం వ్యవస్థను ప్రక్షాళన. నేను ఇచ్చే సలహా ఒకటే సార్, ఫస్ట్ ఎవరికైనా సరే మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలి సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సర్వీస్ లో వర్క్ చేస్తున్న మనము ఖచ్చితంగా ఏంటంటే మాకు నా దగ్గర నుంచి వచ్చింది అనుకోండి బాగుంటుంది సార్. ఫస్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ లో, హయ్యర్ గ్రేడ్ సర్వీసెస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు గవర్నమెంట్ సర్వీసెస్ లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో చదివించండి. ఆటోమేటికల్లీ నెక్స్ట్ అట్ ది సేమ్ టైము ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ సర్వీసెస్ లోనే చదివించేటట్టు చేసుకోండి. పక్కన ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, అమెండ్మెంట్, తెలుసా మీకు? ఎక్సలెంట్ సార్. ఇక్కడ వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే అవినీతి దందా ఉందో వీళ్ళని అరికట్టలేమని చెప్పి ఆయన అనేక కమిటీలు వేసి కమిటీ రిపోర్ట్ తీసుకుని దెన్ ఓన్లీ ఆయన చేసిన మహత్తర కార్యక్రమం ఏమిటంటే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అందరు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లేదు, ఆల్ డిపార్ట్మెంట్ బిలాంగ్స్ టు తమిళనాడు గవర్నమెంట్. ఎవరైనా కూడా అక్కడే చదవాలంటే ఇప్పుడు మొత్తం కలకలలాడుతున్నాయి, అందరూ పోటీ పడుతున్నారు. ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే రికమెండేషన్ తీసుకున్నారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే రికమెండేషన్ స్టేజ్కి వెళ్ళింది తమిళనాడులో. అంతే సార్. అందుకనే మన స్టేట్ లో కూడా అట్లాగా రేపు ఒక ప్రెసిడెంట్ గా పోటీ చేయాలి, ఒక వార్డ్ మెంబర్ గా పోటీ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళ పిల్లలు లేదా అతను గవర్నమెంట్ సెక్టర్స్ లో చదువుకొని ఉంటేనే ఎలిజిబుల్ అని ఒక చట్టం తీసుకురామంటే ఆటోమేటికలీ మారిపోతుంది సార్. రాజకీయ నాయకులు కూడా వాళ్ళు మళ్ళీ ఎలా బయటపడాలి, ఎలా చేయాలంటే మళ్ళీ దానికి ఒక ఆలోచన చేస్తారు. మంచి ఆలోచన రఘుపతి నాయుడు గారు. ఎందుకంటే చెప్పండి. మీరు చేసే వండర్ఫుల్ వర్క్ నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఐఎమ్ పేపర్ సెటర్ ఆల్సో. ఓకే.
క్వశ్చన్ పేపర్ పెట్టారు ఆల్సో. ఓకే. నేను చూసి చాలా వరకు చూసిన తర్వాత ఓకే మీరు కరెక్ట్ గా వర్క్ బాగుందని చెప్పేసి నేను వేరే నెంబర్ ట్రై చేశాను Okay. 2 days బ్యాక్. Okay. అది అవ్వలేదు. ఓకే. ఈ నెంబర్ ట్రై చేశాను, అందుకనే సో ఈ number థ్యాంక్ యూ అయింది. రఘుపతి నాయుడు గారు. ఒక ప్రొఫెసర్గా ఈ మేము చేస్తున్న డిబేట్కి కోఆపరేట్ చేస్తూ ఫోన్ చేశారు. త్వరలో మొత్తం సమూల మార్పులు వస్తాయండి ఏదో ఒక రోజున. ఎందుకంటే రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని వైలేషన్ చేయడం కుదరదు. ప్రజలు తిరగబడతారు, ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. విద్యార్థి సంఘ నాయకులు కూడా బలంగా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ కృషి మా కృషి ఫలిస్తుందని ఆశిద్దాం. చెప్పండి పవన్ గారు. ఇది మొత్తం హైదరాబాదులోనే సిటీ నడిబొడ్డులో సీఎం కార్యాలయం దగ్గరలోనే రాష్ట్ర రాజధానిలోనే